అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటం, వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని నిలదీసిన తీరు ఖచ్చితంగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దిమ్మ తిరిగేట్టుగా ఈ పోరాటం వారికి జ్ఞానం కలిగేటట్టు చేసింది. విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రత్యక్షంగా నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలి, పర్యవేక్షణ చేయకుండా గాలికి వదిలేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్ను ప్రభుత్వం ముందుంచింది. ఇప్పటికే 3 సార్లు ప్రజల ఓట్లతో గెలిచినాం, మాకు తిరిగే లేదు, మేము ఎవరికి జవాబుదారీ కాదు అని ఒక ఫాసిస్ట్ ధోరణితోటి, ఆధిపత్య ధోరణితోటి వ్యవహరిస్తున్న ప్రభుత్వం దీన్ని కూడా చాప కింద చుట్టేయాలని చెప్పి భావించింది. ప్రాంతీయ పార్టీలను దారిలోకి తెచ్చుకోవడము, మిగతా పార్టీలను దారిలోకి తెచ్చుకోవడం అన్నంత ఈజీ అనుకున్నది. కానీ దేశంలోని విద్యార్థి శక్తి, యువత నరేంద్ర మోడీ గారికి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఒక ధర్మమైన, న్యాయబద్ధమైన కోరికను తీసుకొని పోరాటం చేస్తే కేంద్రం దిగిరాక తప్పలేదు. ఎన్నోసార్లు యువత అనేక ఉద్యమాలు చేసింది. కానీ ఈరోజు నీట్ పేపర్ లీక్ మీద చేసిన ఉద్యమం ప్రత్యేకమైనది, ఆ టైమింగ్ కూడా ప్రత్యేకమైనది. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన సమస్య అయినా, కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల సమస్య అయినా, ఇది భారతదేశంలో ప్రకంపనలు సృష్టించింది అంటే దీన్ని లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మొదటిసారి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ఆయన చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలే. ఎలక్షన్ టైంలో భావోద్వేగాలకు గురి చేసి శత్రుదేశం మీద అటాక్ను ప్లాన్ చేసి ఒకలాంటి ఎమోషన్ మీద గెలిచిండు. రెండోసారి అట్లా గెలిస్తే మూడోసారి కూడా మళ్ళా రామ్ మందిరం పేరు మీద ఇంటింటికి అక్షింతలు పంచి ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్ను మొత్తం దేశమంతా క్రియేట్ చేసి గెలిచిండు. సరే, ప్రజాస్వామ్యంలో ఎట్లా గెలిచినా ఓట్లు వస్తే, సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాడు. కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించడంలో చొరవ చూపలే. 24 గంటలు విదేశాల్లో తిరగడం, అదే గొప్ప అని చెప్పి దేశ ప్రజలను భ్రమింపజేయడం, ఏ నిజమైన సమస్యను కూడా పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడడం కానీ చేయలే. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి అనుకున్నారు, పరిపాలించారు కూడా. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఈ విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. మీరు ఎక్కడ చూసినా, ఛానల్స్లో చూసినా, బయటలు చూసినా, సోషల్ మీడియాలో చూసినా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. సంబంధం లేని వ్యక్తులు కూడా రాజీనామా చేయాల్సిందే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటూ ఉన్నారు. అంటే అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది ప్రభుత్వం. చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఉద్యోగాల విషయంలో, అలాగే దేశ సమస్యలను పరిష్కరించే విషయంలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ కూడా చూపెట్టలేకపోయింది. సమూలంగా మార్పు తెస్తామని చెప్తే
13 సంవత్సరాల కాలం చాలా పెద్ద కాలం. 5 సంవత్సరాలు అంటే మాకు 5 సంవత్సరాలు వచ్చింది అనుకోవచ్చు. 13 సంవత్సరాలు దేశ చరిత్రను మార్చే కాలం, సమయం. ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కానీ గొప్ప ప్రాజెక్టు కానీ దేశ ప్రజలకు ఉపయోగించేది చేయలే. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గొంతులు నొక్కేయడం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, మిగతా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం, వీళ్ళకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవడం, అదే విజయంగా జబ్బలు చచ్చుకొని సోషల్ మీడియాలో చాటింపు వేయించుకోవడం. ఇది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆర్థిక రంగం మొత్తం సంక్షోభంలో ఉంది. దేశంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. రాష్ట్రాలకు వాళ్ళు ఇచ్చే గ్రాంటులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి. రాష్ట్రాలను ఆదుకోవడంలో కావచ్చు, సహాయపడడంలో కావచ్చు, సమస్యలను పరిష్కరించడం కోసం కావచ్చు, ఏ రకంగా సహాయ సహకారాలు చేయలే. కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చే పని కూడా పూర్తి స్థాయిలో చేయలే. కేవలం గుజరాత్కు కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చిన తప్ప వాళ్ళ విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ దేశం కూడా సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చి మన పక్కన నిలబడే పరిస్థితి లేదు. అంతర్గతంగా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కడికక్కడ, మణిపూర్ సమస్యను పరిష్కరించలేకపోయినరు. ఇన్ని రకాలుగా వైఫల్యం చెందుతున్నది. ప్రజల్లో నైరాశ్యం, కసి, కోపం అవన్నీ కూడా గూడు కట్టుకుంటున్న తరుణంలో యువత ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద బయటికి రావడంతో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు మద్దతునిచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయమే. చీమలే కదా నలిపేద్దాం అనుకుంటే విద్యార్థులు ఎంత వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, లాఠీచార్జ్ పెట్టచ్చు, లాఠీచార్జ్ ప్రయోగం చేయొచ్చు, బాష్పవాయు ప్రయోగం చేయొచ్చు. వాళ్ళు మాకు లెక్కే కాదు అని విర్రవీగిన ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల ప్రతి డిమాండ్కు తలవొగ్గి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయం. అందులో వారి మీద ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ గారు, మిగతా కేంద్ర నాయకులు తమదైన శైలిలో స్పందించిండ్రు కాబట్టి ఇది పతాక శీర్షికకు చేరుకున్నది. చీమలే కదా నలిపేయాలనుకుంటే ఆ చీమలే దండుగా మారి ఈరోజు మోడీ గారి అహంకారానికి చావు దెబ్బ కొట్టింది. ఇది ఖచ్చితంగా రాబోయే మార్పుకు సంకేతం. వచ్చేసారి మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం మేము చూపము అని చెప్పడానికి ఈ యువత చేస్తున్న ఉద్యమానికి, చేసిన పోరాటాలకు మద్దతుగా నిలిచిన కోట్ల మంది భారతీయుల మనోగతం స్పష్టంగా తేటతెల్లమైంది. కోర్టులు కూడా బాధ్యతారహితంగా కామెంట్లు చేయడం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వ్యవస్థల మీద గౌరవం లేకుండా మాట్లాడడం, రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగపరచడం, అధికార యంత్రాంగం దుర్వినియోగపరచడం, ఒక విధంగా అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో ఉందన్న విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాంతోపాటు సామాన్య ప్రజల జీవనం భారమైంది. పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఉద్యోగాల కల్పన లేదు, జీతాలు పెరగట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావట్లేదు, ఏ దేశంతో సంబంధాలు సరిగ్గా లేవు. అన్ని రకాలుగా టోటల్ ఫెయిల్యూర్గా మోడీ 3.0 ప్రభుత్వం ప్రజల మనసులో ఫెయిల్యూర్గా ఈరోజు నిలిచిపోయింది.